అందరికీ డెసాల్స్ కమ్యూనిటీ ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభ సాయంత్రం. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది డెసాల్స్ కమ్యూనిటీ. డెసాల్స్ కమ్యూనిటీలో ఆల్ప్స్ అనేవి ఒక పర్వత శ్రేణి. దీంట్లో ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయి. ఈ మనము కూడా అలాంటి శిఖరాల వల్ల ఎదగాలన్నటువంటి కాన్సెప్ట్ తోని డెసాల్ప్స్ కంపెనీలో ఈ ఆల్ప్స్ అనే పర్వత పేరు పెట్టడం జరిగింది. సో దీంట్లో యూనిటీ అండ్ డిసిప్లిన్ గా ఉంటే ఈ పర్వతాలు ఎలాగైతే పర్వత శ్రేణులు తన యొక్క శిఖరాలు ఎట్లయితే ఎత్తుకెదిగాయో మనం కూడా అట్లా ఎత్తుకెదగాలంటే యూనిటీ డిసిప్లిన్ రెండు ఉండాలండి. ఈ యూనిటీ డిసిప్లిన్ రెండు ఉన్నట్లయితే మనం కూడా ఇటువంటి ఎత్తులకు ఎదుగుదాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరం కూడా కలిసికట్టుగా యూనిటీగా ఉండి మనమంతా అందరి కోసం మనం పనిచేస్తున్నాం. ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది బంద్ చేయండి సార్. మీ అందరు కూడా అన్మ్యూట్ లో ఉండండి. ఎవరైనా అవసరాన్ని బట్టి మ్యూట్ చేసుకొని మాట్లాడండి, తర్వాత అన్మ్యూట్ చేసుకొని తర్వాత మ్యూట్ లో ఉండండి. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, డెసాల్ప్స్ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. ఎలాగైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఇది కమింగ్ డేస్లో మార్కెట్లో రాబోతున్నటువంటిది. ప్రజెంట్ డేస్లో మొత్తం కూడా ప్రీ లాంచ్ స్టేజ్లో ఉంది. ఇది ప్రజెంట్ డేస్లో ప్రీ లాంచ్ స్టేజ్లో ఉంది. జనవరి నుండి అందరికి కూడా అందుబాటులో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ కూడా రాబోతుంది. ఈ ప్రీ లాంచ్ స్టేజ్లోనే చాలామందికి జనవరి నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా కాలక్రమేపీ అనేక దిశలు తిరిగి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో నవంబర్ నుండి అందరికీ లింక్స్ ద్వారా, అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా, డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో ఈ యొక్క ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఈ కస్టమర్లను పెంచేటటువంటి దిశలో పనిచేస్తుంది. ఈ యొక్క ఆల్ఫా టెస్టింగ్ బీటా టెస్టింగ్ ఏదైతే ఉందో ఈ టెస్టింగ్ దశలోనే కొన్ని వందల మంది లక్షాధికారులను చేసినటువంటి ఘనత డెసాల్ప్స్కి కలుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము దీనిలో చూసినట్లయితే, దీని యొక్క డిస్క్లైమర్ చూసినట్లయితే ఏమి చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలు మనం చర్చిద్దాము. ఈ యొక్క డిస్క్లైమర్ దీని గురించి తెలియజేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఏదన్నా ఒక వస్తువు, ఏదన్నా ఒక ఐటెం మనకు తయారు చేసిన వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో దాని యొక్క మాన్యువల్ బుక్ కూడా వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఒక కార్ తయారు చేసేవాడు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు, ఒక బైక్ తయారు చేసినవాడు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు, ఒక ఐటెం తయారు చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ ఐటెం తయారు చేసిన వాళ్ళు కూడా ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. ఆ బుక్ ప్రకారం మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క వస్తువు చాలా మన్నికగా, చాలా చక్కగా ఏదైతే పెర్ఫార్మెన్స్ వాళ్ళు చెప్పారో అలాంటి పెర్ఫార్మెన్స్ని కలిగి ఉంటుంది. దానికి విరుద్ధంగా వెళ్ళినట్లయితే దాని యొక్క పెర్ఫార్మెన్స్ విరుద్ధంగా ఉంటుంది. ఒక కారు తన యొక్క మాన్యువల్ ప్రకారం మనం చేస్తూ ఆయిల్ ఎప్పుడు మార్చాలి, ఎప్పుడేం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలన్న విషయాన్ని మనం ఫాలో అయినట్లయితే 4-5 lakhs కిలోమీటర్స్ నడుస్తుంది. అదే కార్ని తను చెప్పినటువంటి మాన్యువల్కి విరుద్ధంగా చేసినట్లయితే 5-10 వేలు తిరిగి కూడా ఇంజన్ సీజ్ అయిపోతుంది, బండి మొత్తం నాశనం కూడా అవుతుంది. సో అలాగే ఇక్కడ డెసాల్ప్స్ కమ్యూనిటీలో కూడా ఒక మాన్యువల్ ఇవ్వడం జరిగింది. ఆ మాన్యువల్ని మనం ఏమంటున్నామంటే డిస్క్లైమర్ అంటున్నాం. ఈ డిస్క్లైమర్లో ఏం చేయాలి, ఇలా చేయొద్దు. అలాగే మనకు ఈ మాన్యువల్ బుక్లో మన యొక్క సిస్టమ్ మొత్తం కూడా ఉంటుంది. దీన్ని కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో రావడానికి 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే. అలాగే మనకు కేవైసీ చేసుకునేది ఉంటుంది. మనకు విత్డ్రా సిస్టమ్ కూడా వర్చువల్ కార్డ్తో, ఫిజికల్ కార్డ్తో చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములాస్ అందరికి కూడా ఒకటే అయినప్పటికీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క టీంని బట్టి ఎవ్రీథింగ్ ఇక్కడ డిపెండ్ అవుతుంది. తన యొక్క ఇన్కంలో ఇవన్నీ కూడా భాగస్వాములే. ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందో వాళ్ళకి బాగుంటుంది, ఎవరి టీం ఎక్కువ ఉందో వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇవన్నిటి యొక్క ఇంపాక్ట్ అనేది మన ఇన్కమ్ మీద ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మేము కూడా ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు, అలాగే మేమేమి కూడా
ఈ కంపెనీకి ఓనర్స్ కాదు. మీలాగానే మేము కూడా వచ్చాము. దీనిలో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా చక్కగా, మంచిగా, అందంగా మనకు అర్థవంతం అవుతున్నాయి కాబట్టి మీకు మేము చెప్తున్నాము. మీకు ఎవరైతే మీరు ఈ ఆర్గనైజేషన్‌లో తీసుకొచ్చారో వాళ్ళు కాకుండా మీరు స్వతహాగా ఆలోచించి మీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే, ఏ విధంగానైతే కంపెనీ చెప్తుందో ఆ కంపెనీ ప్రకారం మనం వెళ్ళినట్లయితే, ఈ కంపెనీ ఇచ్చేటటువంటి కాంపెన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మనకు 100% వస్తుంది. దానికి విరుద్ధంగా మనం చేసినట్లయితే దానికి కంపెనీ బాధ్యత కాదు. కంపెనీలో మనము కంపెనీ చెప్పిన విధానంగా చెప్పకపోతే అమౌంట్ లాస్ అయ్యేటటువంటి అవకాశం కూడా మన కంపెనీ, ఎందుకంటే అది చెప్పిన విధానంగా చేయాలి మనం. చేయకపోతే లాస్ కూడా అవ్వచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఆలోచనతోని, మీ యొక్క మైండ్ సెట్‌తోని మీరు ఆలోచించి దీన్ని నిర్ణయం తీసుకొని మనం ఈ ఆర్గనైజేషన్‌లో ముందుకు వెళ్దాము. 100% సక్సెస్ అవుదాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే మనము ఈరోజు డెసాల్వ్స్ అనేది ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ అనుకున్నాము. ఇది రాబోయేటటువంటి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రతిరోజు కొన్ని వందల వేల డాలర్స్ జనరేట్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ ప్లేస్‌మెంట్ ఇది. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ ప్లేస్‌మెంటు. దీంట్లో లక్షల కోట్ల డాలర్స్ కూడా ఇన్‌కమ్ రేపు జనరేట్ చేయబోతుంది. ఎందుకంటే మనకు తెలుసు, మనకు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా పెద్ద ప్లాట్‌ఫార్ము. ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చిందో, కోవిడ్ అనంతరము ఇది ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్కెటింగ్ సిస్టమ్, ఒక అద్భుతమైనటువంటి ఆన్‌లైన్ షాపింగ్ ఇండస్ట్రీ ఇది. మనందరికీ తెలిసిన విషయమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ నెక్స్ట్ కమింగ్ డేస్‌లో మనకు కొన్ని వందల వేల కస్టమర్లు, లక్షల కస్టమర్లతో ఇది కలకలలాడుతూ ఎవ్రీ డే మనకు ఇన్‌కమ్ ఇచ్చేటటువంటి ఒక కాంపెన్సేషన్ ప్లాన్ దీంట్లో ఉంది. సో ఆ యొక్క ప్లాన్స్ 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని ఈరోజు మనము షేర్ చేద్దాం. సో ఫస్ట్ మార్కెట్ ప్లేస్‌మెంట్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటే మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటే రేపు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ జరిగినప్పుడు ఎలాంటి లాభాలొస్తాయన్న విషయాన్ని తెలియజేస్తుంది. The marketplace compensation plan is belongs to our the online shopping platform. Next coming days we are going to ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో మనము ప్లాట్‌ఫార్మ్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి లాభాలు మనకు చేకూరుతుంది? లాభం ఎలా ఇస్తుంది? ఎలాంటి పర్సెంటేజ్ ఎవరికి ఇస్తుందన్న విషయాన్ని ఈ యొక్క షాపింగ్ మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ తెలియజేస్తుంది. మై డియర్ ఫ్రెండ్, అలాగే మనకు రెండవ ప్లాన్ వచ్చేసి మన యొక్క అఫిలియేటెడ్ మార్కెటింగ్‌లో ఏఎంబీ కాంపెన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా మన జనాలను చేకూరుస్తున్నటువంటి సమయంలో కస్టమర్‌లను పెంచే క్రమంలో అది ఎలాంటి మనకు కాంపెన్సేషన్ ఇస్తుంది అనే విషయాన్ని ఆ కాంపెన్సేషన్ ప్లాన్ తెలియజేస్తుంది. సో ఇక్కడ 2 రకాల కాంపెన్సేషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి మార్కెట్ ప్లేస్ అంటే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ మీద వచ్చినటువంటి ఇన్‌కమ్ ఒకటైతే, రెండోది జనాలు ఎవరైతే ఉన్నారో కస్టమర్‌లను పెంచే క్రమంలో చేసేటటువంటి అఫిలియేటెడ్ మార్కెటింగ్ ప్లాన్ వల్ల కూడా ఇన్‌కమ్ అనేది 2 రకాలుగా జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో ఎన్ని రకాల జర్నీస్ ఉన్నాయని చూసినట్లయితే మనకు మెయిన్‌గా ఇందులో ఈ యొక్క కంపెనీలో ఈ డబ్బులు జనరేట్ చేసేది ఒక మ్యాట్రిక్స్ మాత్రమే. మ్యాట్రిక్స్ విధానాల వల్ల మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాట్రిక్ విధానము ఇక్కడ 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్స్ అనేవి 2 ఉన్నాయి. ఈ 2 మ్యాట్రిక్స్ వల్ల మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మ్యాట్రిక్ ఎలా పనిచేస్తుందంటే, తను రిజిస్టర్ చేసినటువంటి కాలానుగుణంగా వాళ్ళ యొక్క ప్లేస్‌మెంట్ అనేది అది ఆటోమేషన్ ద్వారా ఆటోమేటెడ్‌గా అది జనరేట్ అవుతూ 2, 4, 8, 16 ఇట్లా ఒక్కొక్క లెవెల్ పెంచుతూ కిందికి వెళ్తుంది. కాబట్టి ఇది ఫోర్స్డ్ మ్యాట్రిక్ ప్లాన్. అలాగే ఈ మ్యాట్రిక్ వల్లనే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీనిలో టోటల్‌గా మీ పైన 20 మంది అప్లైనర్స్ ఉంటారు. మీ కింద 20 లెవెల్స్ ఉంటాయి. 20 లెవెల్స్‌తో మీ యొక్క కస్టమర్స్ ఉంటారు. 20 లెవెల్స్‌తో మీ యొక్క బాండింగ్ ఉంటుంది. మీ యొక్క కస్టమర్‌లతో బాండ్ ఉంటుంది. కస్టమర్‌లతో సమూహం మీకు 20 లెవెల్స్‌లో 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నట్లయితే, అలాగే మీకు పై లెవెల్‌లో 20 మంది అప్లైనర్స్ ఉంటారు. ఇది మీ యొక్క స్ట్రక్చర్.
మీరు అమౌంట్ ఇయ్యాల్సిన పరిస్థితొస్తే తీసుకోవడానికి 20 మందే ఉంటారు గానీ, మీకెప్పుడైనా తీసుకోవాల్సినటువంటి పరిస్థితొచ్చినట్లయితే మీ కింద 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్‌తోని మీరు తీసుకోవచ్చు. సో, ఇలాంటి అద్భుతమైనటువంటి మ్యాట్రిక్స్ 2 ఉన్నాయండి. ఒక మ్యాట్రిక్ $20 మ్యాట్రిక్ అయితే, ఇంకో మ్యాట్రిక్ $100 మ్యాట్రిక్. ఈ $20 మ్యాట్రిక్‌లో ఎలిజిబిలిటీ పొందినటువంటి రెవెన్యూ సిస్టమ్ అంటే రెన్యువల్ సిస్టమ్‌ని ఎవరైతే పొంది ఉన్నారో, అలాగే ఇన్‌కమ్ జనరేట్ చేసే సిస్టమ్‌ని ఎవరైతే పొంది ఉన్నారో, అలాగే ఎవరైతే బ్యాక్ ఆఫీస్‌ని పొంది ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క మ్యాట్రిక్‌లో $20 మ్యాట్రిక్ వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. కానీ రేపు $100 మ్యాట్రిక్ మనం చూసినట్లయితే, ఆ యొక్క 100 నెక్స్ట్ కమింగ్ $100 ఈ మ్యాట్రిక్ ఏదైతే ఏఎంబీ మ్యాట్రిక్ ఉందో, ఈ ఏఎంబీ మ్యాట్రిక్‌లో కేవలం అంబాసిడర్‌లకు మాత్రమే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా దీంట్లో చూసినట్లయితే 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఒకటి మెంబర్‌గా జాయిన్ అవ్వచ్చు. దీన్ని మనం రిటైల్ క్లయింట్ అంటున్నాము. ఈ రిటైల్ క్లయింట్‌గా జాయిన్ అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు మనకు రిఫరల్ లింక్ ఇవ్వాలి. దీనిలో రిఫరల్ లింక్ ఎవరివ్వాలి? ముగ్గురు వ్యక్తులు ఇవ్వచ్చండి రిఫరల్ లింక్. ఒకటి మెంబర్ ఇవ్వచ్చు. రెండోది ఎంటర్‌ప్రెన్యూర్ ఇవ్వచ్చు. మూడోది ఎవరైతే అంబాసిడర్ ఉన్నారో వీళ్ళు కూడా ఈ రిఫరల్ లింక్ ఇవ్వవచ్చు. ఏ వ్యక్తి అయినా సరే కమింగ్ డేస్‌తో ఫస్ట్ స్టార్టింగ్ తన జర్నీ ఎక్కడికెళ్ళి స్టార్ట్ అవుతుందంటే, ఫ్రీ లాగిన్ అయినటువంటి ఫ్రీ మెంబర్‌షిప్ ఏదైతే ఉందో అక్కడికెళ్ళే తన యొక్క జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అకార్డింగ్ టు అవర్ లీగాలిటీస్, ఇండియన్ లీగాలిటీస్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఫ్రీ ఉండాలి. ఒక మెంబర్ అనేవాడికి ఫ్రీగా మెంబర్‌షిప్ ఇవ్వాలి. అకార్డింగ్ టు అవర్ డైరెక్ట్ సెల్లింగ్. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌లో ఫ్రీగా ఇవ్వాలి. కాబట్టి కంపెనీ అందరికీ ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా ఇచ్చిన తర్వాత వీళ్ళ నుండే మనం ఆ యొక్క పేమెంట్ మెథడ్‌లోకి వెళ్తాము. పేమెంట్ చేసే వాళ్ళలో వెళ్తాము. అది మన ఇష్టపూర్తిగా వెళ్తాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఫ్రీ కస్టమర్‌కి అతను 1 ఎన్‌పీ కట్టడు. ఓన్లీ ఫ్రీగా జాయిన్ అవుతాడు. ఒక రిఫరల్ లింక్ ద్వారా అతనొస్తాడు కాబట్టి, ఈ రిఫరల్ లింక్ ఎవరెవరు ఇవ్వవచ్చు? ఒక మెంబర్ ఇవ్వవచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇవ్వవచ్చు, అలాగే ఒక అంబాసిడర్ కూడా రిఫరల్ లింక్ ద్వారా రావచ్చు. వీళ్ళ రిఫరల్ లింక్ ద్వారా ఒక ఫ్రీ కస్టమర్ రావచ్చు. సో, ఈ ఫ్రీ కస్టమర్ ఎవరైతే ఉంటారో ఇతనికి రిఫరల్ లింక్స్ ఉండవు. ఇతను ఎవరికీ రిఫరల్ చేయలేడు. ఎవ్వరు కూడా ఇతని ద్వారా జాయిన్ అవ్వరు. కొత్త వాళ్ళకు రిఫర్ చేసే అధికారం ఇతనికి ఉండదు. అలాగే నెక్స్ట్ మనము ఒక ఐటెమ్ తెప్పించినప్పుడు ఏదైనా ఒక ఐటెమ్ కొన్నప్పుడు ఇతనికి ఒక ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ కూపన్స్, డిస్కౌంట్ వోచర్స్, అలాగే గిఫ్ట్ వోచర్స్, గిఫ్ట్ కూపన్స్ లాంటివి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి బహుమతులు వీళ్ళకు లభిస్తాయి కాబట్టి చాలామంది వ్యక్తులు కొత్త ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని ఉత్సాహంగా వాడుతూ ఉంటారు. చాలా ఉత్సాహంగా వీళ్ళెందుకు వాడుతుంటారంటే, కొత్త ప్లాట్‌ఫార్మ్‌లో కొత్త గిఫ్ట్ వోచర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, డిస్కౌంట్ కూపన్స్ ఇలాంటి రకరకాలి ఏదో ఒకటి ప్రత్యేకత ఆకర్షణ ఉంటుంది గాబట్టి, చాలామంది వ్యక్తులు ఈ దీంట్లో ఆర్గనైజేషన్‌లో వస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనం చూసినట్లయితే రెండవ జాయినింగ్ వచ్చేసి మెంబర్‌గా జాయిన్ అవ్వడం. రెండో జాయినింగ్ మెంబర్‌గా జాయిన్ అవ్వడం. ఈ మెంబర్‌గా జాయిన్ అయినటువంటి వాళ్ళకున్నటువంటి ప్రత్యేకత ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఈ మెంబర్‌గా జాయినింగ్ అవ్వడానికి ఇందులో $20 పేమెంట్ చేయాల్సొస్తుంది. $20 పేమెంట్ చేసి మెంబర్‌గా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి ఒక $20 పేమెంట్ చేస్తున్నప్పుడు అతనికొచ్చేటటువంటి ప్రివిలైజేషన్స్ ఏంటి? ప్రత్యేకతలు ఏంటి అని చూసినట్లయితే, ఒక మెంబర్‌కి రిఫరల్ లింక్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ అతనికి రిఫరల్ లింక్ వస్తుంది. అలాగే అతను ఎంతమందికన్నా ఫ్రీ జాయినింగ్ చేసుకోవచ్చు. ఫ్రీ కస్టమర్‌లని జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అతను ఫ్రీ కస్టమర్‌తో కంపేర్ చేసినప్పుడు ఒక వస్తువు తెప్పించినప్పుడు అతనికి 25% డిస్కౌంట్ లైఫ్ టైమ్ వస్తుంది. ప్రతిసారి కూడా 25% వస్తుంది. లైఫ్ టైమ్ వస్తుంది. అలాగే అతను కట్టినటువంటి $20 అతనికి రిఫండ్ అవుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అతను ఎంతమందికన్నా అన్‌లిమిటెడ్‌గా కొత్త వారికి ప్రమోషన్ ఇవ్వవచ్చు. కొత్త వాళ్ళకు ఫ్రీ జాయినింగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ జాయినింగ్ చేసిన వాళ్ళు రేపు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత, ఈ ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళు ఏదైనా వస్తువు తెప్పించినట్లయితే, ఇతన్ని రిఫరల్ లింక్ ద్వారా తెప్పించారు వీళ్ళొచ్చారు కాబట్టి, ఎవరు రిఫరల్ లింక్ ద్వారా వచ్చారో వాళ్ళకు డైరెక్ట్స్ అండి. ఎవరు రిఫరల్ లింక్‌తో మనం
వచ్చినట్లయితే ఆ రిఫరల్ లింక్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు మనం డైరెక్ట్ పర్సన్స్ అవుతాం. సో ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఫస్ట్ లెవెల్లో ఉన్నారో ఈ క్లయింట్స్ అందరినీ సాధారణ ఇస్మాయిల్ సార్ మీ వాయిస్ రావడం లేదు సార్. ఇస్మాయిల్ సార్ వచ్చినా అనుకోని వచ్చిన సార్ ఇస్మాయిల్ సార్ మీ వాయిస్ రాలేదు. ఫ్యూ సెకండ్స్ రాలేదు. ఏమవుతుంది? స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. జస్ట్ సార్ ఏమవుతుంది? ఇప్పుడు వాయిస్ లేదు సార్, ఇప్పుడు వస్తుంది. వస్తుందా వాయిస్? సార్ ఇప్పుడు వస్తుంది. హలో సార్ సార్ వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తాను సార్. హలో ఇప్పుడు వస్తా ఉంది సార్. ఇప్పుడు క్లియర్ గానే ఉంది సార్. ఇస్మాయిల్ సార్ క్లియర్ గా ఉంది. వెరీ క్లియర్ నౌ. ఇందాక రాలేదా? ఫ్యూ సెకండ్స్ రాలేదు సార్. ఓకే ఓకే. వాయిస్ అంటే మనకు అప్ అండ్ డౌన్ అవుతుందేమో సిగ్నల్ ఏమన్నా. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ యొక్క మనకు మెంబర్ గురించి మాట్లాడుతున్నాము. ఈ మెంబర్కి $20 పే చేసి మనకు వస్తున్నాడు. సో ఈ $20 పే చేస్తున్నటువంటి మెంబర్కి మనం మాట్లాడాము ఇందాక. ఇతనికి అతను ఎవరైతే ఒక మెంబర్గా $20 మెంబర్షిప్ తీసుకున్నాడో అతని కొరకు ప్రతి ఒక్క ఐటెంలో కూడా 25% ఇక్కడ రిబేట్ జరుగుతుంది, డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ ఇది. సో ఇక్కడ ఒక మెంబర్తో కంపారిజన్ చేసినట్లయితే, ఒక సాధారణమైనటువంటి ఒక కస్టమర్తో కంపారిజన్ చేసినట్లయితే ఈ యొక్క మెంబర్కి 25% అనేది ఎప్పుడు లభించేటటువంటి ఒక డిస్కౌంట్, అది లైఫ్ టైం డిస్కౌంట్ అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక మెంబరు ఖాళీగా ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు. తన యొక్క $20 రిఫండ్ అయిపోతాయి, తనకి రిఫరల్ లింక్ వస్తుంది. అలాగే ఎంతమందినైనా ఫ్రీగా రిఫర్ చేసుకోవచ్చు. కానీ యాదృచ్ఛికంగా అతను 2 వ్యక్తుల్ని మెంబర్స్గా చేశాడు అనుకుందాం. అతను చేసినటువంటి ఫ్రీ వాళ్ళు యాదృచ్ఛికంగా అనుకోకుండా వచ్చినా సరే 22 మెంబర్స్ అతనికి మెంబర్స్గా జాయిన్ అయినా సరే, లేక కావాలని 2 వ్యక్తుల్ని అతను మెంబర్స్గా ప్రోత్సహించి దీంట్లో తీసుకొచ్చినా సరే ఆర్గనైజేషన్లో అతను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోతాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడం వల్ల తనకు వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏందో చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోతాడో, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారినప్పుడు తను $29 రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ $29 రెన్యువల్ సిస్టమ్, ఆటో రెన్యువల్ సిస్టమ్ ఇక్కడ ఇతనికి ఆన్ అయిపోతుంది. అంటే ఆ రోజు నుండి అతను $29 ఎవ్రీ మంత్ పే చేసేటటువంటి ఒక కస్టమర్గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే $29 అతను పేమెంట్ ఎవ్రీ మంత్ రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోయి రెన్యువల్ అవుతుందో, దానిలో $9 కంపెనీ బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి తీసుకుంటుంది. కంపెనీ తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి $9 రుసుము ఫీజు తీసుకుంటుంది. ఎవ్రీ మంత్ $9 తీసుకుంటుంది. రిమైనింగ్ $20 ఏవైతే ఉన్నాయో ఈ $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. మెంబర్ ఇచ్చినటువంటి $20 కూడా ఈ $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా $20 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రిక్లో మనకు సాధారణంగా ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇక్కడ వచ్చేసి ఒక 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. $20 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఈ $20 మ్యాట్రిక్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ 10 లెవెల్స్ 2046 మెంబర్స్ ఉంటారు. 2046 మెంబర్స్ ఉంటారు. ఈ 2046 మెంబర్స్ కూడా మినిమం $1 నుండి మ్యాక్సిమం $5 వరకు ఇక్కడ ఇయ్యడానికి సంభావ్యత ఉన్నది. ఎవరైతే $20 మ్యాట్రిక్లో వచ్చారో జనాలు అందరూ కూడా రెన్యువల్ సిస్టాన్ని పొందుంటారు.
అందరూ రెన్యువల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆటో రెన్యువల్ సిస్టాన్ని పొంది ఉంటారు. కాబట్టి దీంట్లో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆటో రెన్యువల్ సిస్టాన్ని పొంది ఉంటాడు కాబట్టి తన యొక్క ఐడి ఎవ్రీ మంత్ ఇక్కడ రీజనరేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ రీజనరేట్ అవుతుంది. ఈ రీజనరేట్ సిస్టమ్ అనేది రేపు ఈ యొక్క డిసెంబర్ 15వ తారీఖు నుండి స్టార్ట్లో వస్తుంది, అమల్లోకి వస్తుంది. అందరిది మళ్ళీ రెన్యువల్ సిస్టమ్ అప్గ్రేడేషన్ సిస్టమ్ అనేది ఈ సిస్టమ్స్ అన్ని కూడా లైవ్గా రేపు 15వ తారీఖు నుండి లైవ్ అయిపోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంటుంది, ఎవ్రీ మంత్ అప్గ్రేడేషన్ అవుతుంది. మీ యొక్క ఐడి ఎవ్రీ మంత్ అప్గ్రేడేషన్ అవుతుంది, ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్ సిస్టంలో ఆన్ అవుతుంది. ఆటోమేటెడ్గా అది మనం ఒక్కసారి జేబుతో కట్టినట్లయితే మళ్ళీ మన యొక్క రెన్యువల్ సిస్టమ్ అనేది మన యొక్క జేబు నుండి డబ్బులు తీసుకోకుండానే మనకు ఆటో రెన్యువల్ సిస్టంలోకి ఇది ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల మనకు ఇక్కడ వచ్చేసి దీంట్లో ఈ యొక్క ఆటో రెన్యువల్ సిస్టమ్ ఎవ్రీ మంత్ అయినప్పుడు $9 కంపెనీకి వెళ్తాయి, రిమైనింగ్ $20 మ్యాట్రిక్లో వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా ఈ యొక్క $20 మ్యాట్రిక్ నుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 10 లెవెల్స్‌తో మినిమం $1 కాబట్టి వీళ్ళు $1000 అండ్ అబోవ్ సంపాదించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఒక చిన్న దారి మాత్రమే. అసలైనటువంటి రన్వే ఏంటంటే అంబాసిడర్ రన్వే. ఇది ఎందుకు ఇచ్చారు మనకు అంటే లీగాలిటీస్ కోసం ఇచ్చారు. ఇండియన్ లీగాలిటీస్లో ఫ్రీగా జాయిన్ అవ్వాలి, ఫ్రీగా రావాలి. అతనికి చిన్నోడు చేయాలి, పెద్దోడు చేయాలి, ఎవరన్నా చేసుకోవచ్చు. దీంట్లో ఎవరన్నా వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఇష్టానుసారంగా దీన్ని చేసే విధానం ఉంది కాబట్టి ఇది ఉంటేనే లీగాలిటీస్ ఇస్తాయి. ఇండియన్ గవర్నమెంట్ లీగాలిటీస్ ఉండాలి డైరెక్ట్ సెల్లింగ్లో అంటే ఇవన్నీ పాయింట్సే. అలాగే మనకు రెన్యువల్ సిస్టమ్ ఆన్లో ఆఫ్లో చేయమని చాలామంది చెప్తూ ఉంటారు. $129 లాక్ చేసేస్తే అయిపోద్ది కదా సార్, మళ్ళీ ఎందుకంటే లీగాలిటీస్ ఎప్పుడు కూడా అది లాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. ఇండియన్ గవర్నమెంట్లో లీగాలిటీస్ ఎప్పుడు కూడా తన యొక్క హోల్డ్ చేయడాన్ని, లాక్ చేయడాన్ని పర్మిషన్ ఇవ్వదు. దాన్ని లాక్ చేసుకునేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని అన్లాక్ చేసుకునేది మీ ఇష్టపూర్తికంగా మనము కడతాం. దాన్ని మన ఇష్టపూర్తికంగా దాన్ని రెన్యువల్ చేస్తున్నాం. సో ఇప్పటి నుండి మీకు రెన్యువల్ సిస్టమ్ ఎప్పుడన్నా సరే దాన్ని ఆఫ్ చేసినప్పుడు ఒక పెద్ద కాషన్ వస్తుంది. ఏమని? ఇక మీరు దీన్ని తీసేస్తే ఈ ఫండ్ని మీకు నెక్స్ట్ మంత్ ఫండ్ రాదు అని యాడ్ చేయబోతున్నారు. ఇది కూడా ఒక విషయమే. ఇది కూడా ఒక నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు మర్చిపోయి దాన్ని విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఎర్ర అక్షరాలతో మీకు డేంజర్ అని రాసి డేంజర్ జోన్ చూపెడుతుంది. మీరు దీన్ని విత్డ్రా చేసినట్లయితే నెక్స్ట్ మంత్ మీకు ఫండ్ రాదు అనేసి అక్కడ చెప్పడం జరుగుద్ది, కాషన్ ఇవ్వడం జరుగుద్ది. అది చెప్పిన తర్వాత కూడా మనము దాన్ని తీసామనుకోండి, దాని బాధ్యత మీరే. యాక్సిడెంటల్ జోన్స్ గోస్లో అని రాసుంటుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగేటటువంటి సంభావ్యత ఉంది, మెల్లగా వెళ్ళండి అని రాసుంటుంది రోడ్డు మీద. దాన్ని క్రాస్ చేసుకొని స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అయితే మీ బాధ్యతే. సో అక్కడే అలాగే నెక్స్ట్ మంత్ నుండి నెక్స్ట్ టైం నుండి మీరు ఇక $129 విత్డ్రా చేసే ముందు అక్కడ మీకు ఒక కాషన్ వస్తుంది. ఏమని వస్తుంది? దీన్ని విత్డ్రా చేసినట్టయితే నెక్స్ట్ మంత్ మీకు డబ్బులు రావు అని వస్తుంది. దాన్ని మనం ఆలోచించాలి. అది కూడా కొత్తగా చేర్చేటటువంటి విధానం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనిలో ఉన్నటువంటి సిస్టమ్ రెన్యువల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ మనకు $129 పే చేసి మనము ఈ యొక్క ఆర్గనైజేషన్లో రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఆర్గనైజేషన్లో రావడానికి $129 పే చేయాలి. $129 పే చేసేందుకు మనకు ఒక ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ని కొంటున్నాము, ఒక ఎడ్యుకేషనల్ కోర్స్ని కొంటున్నాము, ఒక మీడియా కోర్స్ని కొంటున్నాము. ఈ మీడియా కోర్స్ని కొనే ముందు మీరు చిన్న చిన్న డబ్బాలని టిక్ చేస్తారు కదా, దానికి క్లారిటీ ఉంటుంది. ఆ డబ్బా పక్కన అది కొట్టకుండా దానికి ఆ పక్కన ఉన్నటువంటి ఆ వైట్ దాని కాలంని టచ్ చేసినట్టయితే మీకు ఏమొస్తుందంటే దానిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీరు కొనే ముందు ఎందుకు కొనాలి, ఎట్లా, కొనకపోతే ఏమైంది, తీసుకోకపోతే ఏమైంది, తీసుకుంటే అన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి అక్కడ. మనం ఏం చూడకుండా డబ్బాని టిక్ చేస్తున్నాం పక్కనే కొనే ముందు. కానీ ఆ డబ్బా పక్కన వైట్ అక్షరాలని మీరు టచ్ చేసినట్లయితే మొత్తం ప్రొఫార్మాలో ఉన్నటువంటి సిస్టంలో ఏమేమి ఇచ్చారో
మొత్తం దాంట్లో మళ్ళీ కనిపిస్తున్నాయి. ఎందుకు కట్టాలి, కట్టకపోతే ఏమైంది, కడితే ఏమైంది, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు, ఒక్కొక్కటి క్లారిఫికేషన్ కొన్ని వందల పాయింట్స్ మళ్ళీ రాస్తున్నాయి దాంట్లో. అదంతా కూడా మీరు దాన్ని చూసుకొని గుర్తుపెట్టి చదివి అప్పుడు మీరు టిక్ చేయండి. ఒకసారి చదివితే మీకు అర్థమైపోద్ది. సో ఆ విధంగా $129తో మనము జర్నీ స్టార్ట్ చేసినట్లయితే అంబాసిడర్స్ అవుతాము. అంబాసిడర్ జర్నీలో మనకు $100 ఒక్క వ్యక్తికి వెళ్ళిపోతున్నాయి. $20 మ్యాట్రిక్లో వెళ్ళిపోతున్నాయి. రిమైనింగ్ $9 కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎవ్రీ మంత్ ఆటోమేటెడ్గా ఆటో రెన్యువల్ సిస్టమ్ని కలిగి ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ ఈ సిస్టమ్ అలాగే నడుస్తూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మనం చూసినట్లయితే 2 into $20 మ్యాట్రిక్లో 20 లెవెల్స్కి ఇతను అచీవ్ అవుతాడు. అలాగే దీంట్లో ఏమి ర్యాంక్స్ ఉన్నాయి, 7 ర్యాంక్స్ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా ఇతను తీసుకుంటాడు. ఎప్పుడైతే తీసుకుంటాడో అతను యాక్టివ్ అంబాసిడర్ ఎప్పుడైతే అవుతాడో ఇవన్నీ అతనికి సాధ్యం. ఇప్పుడు యాక్టివ్ అంబాసిడర్ అన్న విషయం ఏంటంటే, ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో అతన్ని యాక్టివ్ మెంబర్ అంటాము. ఎవరైతే ప్రమోట్ చేయరో అతన్ని ఇన్యాక్టివ్ మెంబర్ అంటాము. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, యాక్టివ్ మెంబర్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసిన వాళ్లకు సమస్తం లభిస్తాయి. ఏవైతే చేయాలో అవన్నీ లభిస్తాయి. ఇప్పుడు మనకు ఈ మార్కెట్ ప్లేస్మెంట్ చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి. కాంపెన్సేషన్ ప్లాన్లో ఇది మార్కెట్ ప్లేస్లో ఉంది, ఇది ఒకటి. అలాగే మనకు మన యొక్క అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రెసిడియల్ వాల్యూమ్ ఆర్బీ కమిషన్ అన్నాము, అలాగే మ్యాచింగ్ బోనస్ అన్నాము. 20 మందికి వెళ్ళేదాన్ని మన షాపర్ మ్యాట్రిక్లో 20 మందికి వెళ్ళేటటువంటి 20 లెవెల్స్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంటే, ఇక్కడ ఆర్బీ కమిషన్ లేక మ్యాచింగ్ బోనస్ అనేటటువంటి మాట మనకు ఈ 2 మాటలు నిరంతరం కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు మ్యాచింగ్ బోనస్ అంటే ఎప్పుడు కూడా ఇది ఒక కమిషన్, ఒక 5 వ్యక్తులకు వెళ్ళేదాన్ని ఆర్బీ కమిషన్ లేక దాని నుండి మనకు బోనస్ అంటే మనం కమిషన్ ఇవ్వాల్సి వస్తే ఒక 5 వ్యక్తులకు మాత్రమే ఇస్తాం. ఇది ఆర్బీ కమిషన్ మనం ఇవ్వాల్సి వస్తే మనకు ఒక 5 వ్యక్తులకు మాత్రమే ఇస్తాము. మొదటి వ్యక్తికి 50% ఇస్తాము, రెండో వ్యక్తికి 20%, మూడో వ్యక్తికి 10%. ఇట్లా పైన ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఇవ్వాల్సి వస్తే కమిషను ఒక 5 వ్యక్తులకే ఇస్తాము. కానీ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కింద డెప్త్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు 5 లెవెల్స్ నుండి తీసుకుంటాము. ఇవ్వాల్సి వచ్చినప్పుడు 5 వ్యక్తులకు మాత్రమే ఇస్తాము. తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం 20 మందితో మన 5 జనరేషన్తో తీసుకుంటాము. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క $1/2 మ్యాట్రిక్లో మనకు ఎప్పుడైతే ఈ యొక్క షాపర్ మ్యాట్రిక్, $1/2 మ్యాట్రిక్ లేక ఇంకోటి మనం ఏ పేరుతో అయితే మనం చెప్తున్నామో, ఇక్కడ కూడా మనం ఇచ్చినటువంటి స్టేజ్లో 20 మందికి ఇస్తాము. తీసుకునేటటువంటి స్టేజ్లో మనము 20 లక్షల మంది తీసుకుంటాం. ఇది కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఈ రెండింటిని ఒకసారి గమనించాలి. సో అది గమనించినట్లయితే మనకు తెలిసిపోతుంది. సో ఇది మార్కెట్ ప్లేస్మెంట్లో ఉంది. అలాగే దీన్ని $20 మ్యాట్రిక్లో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. $20 మ్యాట్రిక్లో మాత్రమే మనకు ఈ 2 కనిపిస్తుంటాయి కమిషన్స్. అంటే ఈ 2 ఎలా డివైడ్ చేస్తున్నారంటే, ఒకదాన్ని మనకు ఒక $20ని 2 భాగాలు చేస్తే ఒక భాగాన్ని 20 మందికి పంచుతున్నాడు, ఒక భాగాన్ని 5 పంచుతున్నాడు. అలాగే 330లో మనము $30 ఈ మ్యాట్రిక్లో వచ్చినట్లయితే దాన్ని 2 భాగాలు చేసి పంచుతున్నాడు. 440 అంటే ఈ యొక్క $20 మ్యాట్రిక్లో ఏ అమౌంట్ అయితే జనరేట్ అవుతాయో, ఏ అమౌంట్ అయితే వస్తాయో అవి 2 భాగాలు చేసి ఒక భాగం 20 మందికి పంచుతాడు, ఒక భాగాన్ని 5 పంచుతాడు. ఇది సిస్టమ్. అది మార్కెట్ ప్లేస్మెంట్ వల్ల రానియండి, అలాగే కాంపెన్సేషన్ ప్లాన్ వల్ల రానియండి. అంటే మనకు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ వల్ల వచ్చినటువంటి ఆ ప్రాఫిట్ని కూడా ఇలాగే పంచుతాడు. లేకుంటే మనకు అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా, లింక్ సిస్టమ్ ద్వారా మనం చేసేటటువంటి ఏదైతే కస్టమర్లను పెంచే క్రమంలో ఉన్నామో ఆ ఇన్కమ్ని కూడా ఈ విధంగానే మనకు డిసైడ్ చేస్తాడు. ఇక్కడ కాంపెన్సేషన్ ప్లాన్ చూద్దాము. మార్కెట్ ప్లేస్మెంట్ చూసినట్లయితే మనకు ఎలా వస్తుందనేది చూద్దాము. ఇట్లా మనకు కింది నుండి తీసుకోవాల్సి వస్తే 5 లెవెల్స్ కాదండి, 5 జనరేషన్స్ ఇవి. కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 5 వ్యక్తులకు మాత్రమే ఇస్తాము. తీసుకోవాల్సి వచ్చినప్పుడు 5 జనరేషన్ నుండి తీసుకుంటాము. ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా
5 మెంబర్స్ నుండి తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము ఒక $100 ఒక $50 వస్తువు మనం కొన్నప్పుడు ఎవరెవరికి ఎంతెంత వెళ్తుందో తెలుసుకునే విధానాన్నే ఈ యొక్క మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. ఒక $50 ఒక వస్తువు ఒక వ్యక్తి పర్చేజ్ చేశాడు. ఎవరైనా ఒక ఎక్స్ అనే వ్యక్తి ఒక $50తో పర్చేజ్ చేశాడు. అతను కూడా ఎవరో లింక్ ద్వారానే వచ్చిన వ్యక్తి కాబట్టి ఇతను లింక్ ఎవరికైతే ఇచ్చారో అతన్ని అప్లైనర్ అంటాము. ఆ లింక్ ఎవరైతే ఇచ్చారో దాన్ని అప్లైనర్ అంటాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక $50 వస్తువుని మనం ఎప్పుడైతే పర్చేజ్ చేస్తామో దాని లాభము 20% లాభాన్ని పక్కకు తీస్తుంది కంపెనీ. 50లో 20% అంటే $10. 50లో $50 వస్తువు, దానిలో 20% లాభం అంటే $10. ఈ $10లను 4 సమానమైనటువంటి భాగాలుగా చేస్తుంది. 25%, 25%, 25, 25 ఈ విధంగా 4 సమానమైనటువంటి భాగాలుగా చేసి ఒక భాగము మీ యొక్క అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది. రెండో భాగము 20 మందికి పంచుతుంది. పైన 2x20 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్లో 20 మెంబర్స్ అప్లైనర్లకు పంచుతుంది. అలాగే మూడో భాగం ఏదైతే ఉందో ఆ మూడో భాగాన్ని మీ కింద ఉన్నటువంటి 5 వ్యక్తులకి మీ పైన ఉన్నటువంటి 5 వ్యక్తులకి వెళ్తుంది. ఆర్బీ కమిషన్ రూపంలో 5 మెంబర్స్కి వెళ్తుంది. ఒకటి 50%, ఒకటి 20%, ఒకటి 10%, 10%. ఈ విధంగా ఒక భాగం వాళ్ళకి ఇస్తుంది 5 వ్యక్తులకు. 4వ భాగం వచ్చేసి కంపెనీ తన బాగోగులను పెంచుకోవడంలో, అలాగే తన యొక్క అవసరాలను తీర్చుకోవడంలో, తన యొక్క కంపెనీ యొక్క వ్యవస్థాపకతను పెంచుతూ, తన యొక్క లోటుపాట్లను పెంచుతూ, సంస్థ యొక్క ఎసెట్ని పెంచుతూ సంస్థను డెవలప్ చేయడానికి వాడుకుంటుంది. సో ఈ విధంగా మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ మనకు తన యొక్క వచ్చేటటువంటి ప్రాఫిట్లో ఎలా షేర్ చేస్తుంది, ఎలా పంచుతున్న విషయాన్ని మనకు కళ్ళకు అద్దినట్టుగా ఈ యొక్క మార్కెట్ ప్లేస్ చెప్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళినట్లయితే అంబాసిడర్ యొక్క కాంపెన్సేషన్ ప్లాన్ ఎలా ఉందో చూస్తాం. ఇప్పటి వరకు మనము మార్కెట్ ప్లేస్లో ఉన్నటువంటి కాంపెన్సేషన్ ప్లాన్ గురించి మాట్లాడాము. ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడబోయేది అంబాసిడర్ యొక్క కాంపెన్సేషన్ ప్లాన్. సో అంబాసిడర్ యొక్క కాంపెన్సేషన్ ప్లాన్లో మనం చూసినట్లయితే అంబాసిడర్ అనేవాడు ఎంత కడుతున్నాడండి? $129 కట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్లో వస్తున్నాడు. $129 కట్టి ఈ ఆర్గనైజేషన్లో వస్తున్నాడు. దీంట్లో $20 ఒక మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయాయి, $9 కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి, $100 ఈ మ్యాట్రిక్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ మ్యాట్రిక్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం $500 ఇస్తే మినిమం $100 ప్రతి ఒక్కరు ఇస్తారు కాబట్టి ఇది $100 మ్యాట్రిక్గా మనం చెప్పుకోవచ్చు. $20 మ్యాట్రిక్లో మినిమం $0.5 వస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తి నుండి దాన్ని $0.5 అన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క మ్యాట్రిక్ నుండి $100 ఒకేసారి వస్తాయి కాబట్టి మీరు దీన్ని $100 మ్యాట్రిక్ అనవచ్చు. ఇప్పుడు $100 మనము ఒకటే అప్లైనర్కి ఇచ్చాము. పైన ఎంతమంది అప్లైనర్స్ ఉన్నారు? మొత్తం 20 మంది అప్లైనర్స్ ఉన్నారు. కింద 20 లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్లో మనము ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు కింద ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది. ఒక లెవెల్లో ఫస్ట్ లెవెల్లో 2 వ్యక్తులు ఒకళ్ళకి ఇవ్వడం వల్ల 2 వ్యక్తులతో తీసుకునేటటువంటి సంభావ్యత మీకు ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ $200 మళ్ళీ ఏం చేస్తున్నాం? తిరిగి మనం AMB2 ర్యాంక్ వరకు తిరిగి మళ్ళీ పబ్లిక్లో ఇచ్చేస్తున్నాం. ఇట్లా పబ్లిక్లో ఇచ్చేసినట్లయితే ఈసారి $200 ఇప్పుడు AMB2 ర్యాంక్ని పొందారు. ఎప్పుడైతే మీరు AMB2 కోసము $200 మనం పేమెంట్ చేస్తామో, ఆటో రెన్యువల్ సిస్టంలో పంపించేస్తామో, ఈ ఆటో రెన్యువల్ సిస్టమ్ ద్వారా AMB1 నుండి AMB5 ర్యాంక్స్ ఎవ్రీ మంత్ రెన్యువల్ అవుతాయి. ఇది మంత్లీ ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి. అలాగే AMB6 ర్యాంకు ఇయర్లీ ఒకసారి కట్ అవుతుంది. ఇయర్లీ వన్స్ మనం పే చేస్తాము. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా మనకు ఇయర్లీ ఇన్కమ్ ఇస్తారు. AMB6 ర్యాంక్ పొందామంటే ఇయర్లీ ఇన్కమ్ కూడా మనం ఎలిజిబిలిటీ అయ్యామని అర్థం. అలాగే AMB7 కోసం మనం మాట్లాడినట్లయితే ఇది లైఫ్లో 1 టైం ఇచ్చేటటువంటి ర్యాంకు. మనం కూడా 1 టైం ఎవరైతే ఉన్నారో మన ఆర్గనైజేషన్లో ఎవరైతే మనకంటే పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం కూడా 1 టైం పేమెంట్ చేస్తాము. ఇక్కడ మనం AMB2 ఇద్దరు వ్యక్తులు $200 రాగానే మనం ఆటో రెన్యువల్ సిస్టమ్ ఆన్ చేసాము. ఆటోమేటెడ్గా 2 వ్యక్తులకు మీ అప్లైనర్ 2 వ్యక్తులకు ఇలా 200 వెళ్ళిపోయాయి. ముందు గట్ట $129 100 వెళ్ళిపోయాయి ఒకసారి. ఇప్పుడు $200 కడితే దాంట్లో కూడా మళ్ళీ ఒకటో వ్యక్తికి, రెండో వ్యక్తికి మళ్ళీ వెళ్ళాయి.
ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులకి ఇచ్చారో మీ కింద 2 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇట్లా 2 లెవెల్స్‌లో మీకు మీ యొక్క ఆర్గనైజేషన్ మొత్తం కూడా 6 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. 6 వ్యక్తులు మీరున్నప్పుడు $600 మాక్సిమంగా ఇక్కడ మీకు జనరేట్ అవుతాయి. కానీ $330 ఎప్పుడైతే జనరేట్ అయిపోయాయో వెంటనే మనకు ఏఎంబీ 3 కింద ప్రమోట్ చేసేస్తుంది కంపెనీ. ఏఎంబీ 3 కింద మనకు ప్రమోట్ చేసినట్లయితే ముగ్గురు వ్యక్తులతో మనకు $300 ఇక్కడ వస్తాయండి. ముగ్గురు వ్యక్తులకు మనం $100 ఇవ్వడం వల్ల మూడో లెవెల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మూడో లెవెల్ ఓపెన్ అయినట్లయితే దాంట్లో ఎంతమంది ఉన్నారు? 2, 4, 8 మొత్తం 14 మందితో $1,400 జనరేట్ అయ్యేటటువంటి సంభావ్యత మనకుంది. ఈ $1,400లోకి వెళ్ళి ఎప్పుడైతే $440 జమ అవుతాయో ఆటోమేటెడ్గా కట్ అయిపోతుంది. మళ్ళీ ఆటోమేటెడ్గా కట్ అయిపోయి ఇప్పుడు $40 ఏమో $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. $400 ఖచ్చితంగా నలుగురు వ్యక్తులకు ఎవరైతే అప్లయర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నారో ఆ ఒక్కొక్క అప్లయర్కి $100 చొప్పున నలుగురికి వెళ్ళిపోతుంది. ఏఎంబీ 4లో ఉన్నటువంటి $400 440లో $40 పక్కకి వెళ్ళిపోయాయి. ఈ యొక్క $400 4 మెంబర్స్కి వెళ్ళడం వల్ల మనకు 4th లెవెల్ ఓపెన్ అయిపోతుంది. ఈ 4th లెవెల్‌లో మనకు 2, 4, 8, 16 లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే ఈసారి మనకి ఎంత జనరేట్ అవుతుంది? మొత్తం 30 మెంబర్స్‌తోని $100 జనరేట్ అవుతున్నాయి. సో $100 జనరేట్ అయ్యే క్రమంలో మీరు ఏఎంబీ 5 కొరకు $550 పే చేయాలి. అది కూడా మనకు వచ్చినటువంటి వ్యాలెట్‌లోకి వెళ్ళి ఎప్పుడైతే $550 మన వ్యాలెట్‌లో మొత్తం కూడా జమ అవుతాయో వెంటనే ఏఎంబీ 5 ర్యాంక్ మీకు అచీవ్ అయిపోతారు. సో ఏఎంబీ 5 ర్యాంక్ అచీవ్ అయినందుకు మీకు మొత్తము మీరు కూడా ఎంత కట్టాలి? ఈ 62 మెంబర్స్‌తోని 60-100 జనరేట్ అవ్వాలి. కానీ ఈ ప్లాన్ యొక్క గొప్పతనం ఏంటంటే దీన్ని హైబ్రిడ్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం దీన్ని. హైబ్రిడ్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటే మీకు హైబ్రిడ్ విత్తనాలు ఎలాగుంటాయో ఈ ప్లాన్ కూడా హైబ్రిడ్ ప్లాను. ఈ 62 మెంబర్స్‌తో మనకు వీళ్ళందరూ కూడా ఏఎంబీ 5 అయ్యేటటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా మనకి ఎంత ఇస్తారంటే $11,400 ఇస్తారు. ఎవ్రీ మంత్ ఇస్తారు. సో ఇప్పుడు మనకు మీరు ఎలాగైతే ఒకటో వ్యక్తి నుండి రెండో వ్యక్తి నుండి $500 ఒకటో లెవెల్‌లో ఉన్న వ్యక్తుల నుండి $500 తీసుకున్నారు. రెండో లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి $400 ఇచ్చారు ఒక్కొక్కళ్ళు. మూడో లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి మనకు $200 వచ్చాయి. అలాగే నాలుగో లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి నాలుగో లెవెల్‌లో ఉన్న వ్యక్తుల నుండి 200 వచ్చాయి. ఐదో లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి 100 వచ్చాయి. మనకు కూడా వీళ్ళందరూ కూడా ఇలా ఇవ్వడం వల్లే ఈ యొక్క $11,400 మనకు జనరేట్ అవుతున్నాయి. కానీ మనము ఏఎంబీ 5 ర్యాంక్ పొందాలంటే మీ పైనున్న వాళ్ళకు 500 ఇవ్వాలి. ఫస్ట్ లెవెల్ అప్లయర్‌కి. అలాగే సెకండ్ లెవెల్ అప్లయర్‌కి 400 ఇవ్వాలి ఎవ్రీ మంత్. థర్డ్ లైన్ అప్లయర్‌కి 200 ఇవ్వాలి. అలాగే ఫోర్త్ లైన్‌లో ఉన్నటువంటి అప్లయర్‌కి 200, ఫిఫ్త్ లైన్‌లో ఉన్నటువంటి అప్లయర్‌కి 100 మొత్తం కూడా 500, 400, 300, 200, 100. అలాగే మనము $20లో $20 వెళ్తాయి. 330లో 30 వెళ్తాయి. 440లో 40 వెళ్తాయి. 550లో 50 వెళ్తాయి. 1100లో $100 వెళ్తాయి. 1200లో $200 వెళ్తాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది $20 మ్యాట్రిక్ ఇలా పనిచేస్తుంది. సో ఇక్కడ $100 మ్యాట్రిక్‌లో మనం పని చేయాలంటే ఈ విధంగా 62 మెంబర్స్‌తో మనకు $11,500 జనరేట్ అవుతాయి. మనం కూడా ఏఎంబీ ర్యాంక్ కోసం ఎవ్రీ మంత్ కట్టాలి కాబట్టి 1, 2, 2, 3, 3, 3, 4, 5 ఇవన్నీ కూడా కలిపి ఒకేసారి కడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క డబ్బుల్లో మనకు ఒకడికి 500 వెళ్తాయి, ఒకడికి 400 వెళ్తాయి, ఒకడికి 300 వెళ్తాయి, ఒకడికి 200 వెళ్తాయి, ఒకడికి 100 వెళ్తాయి. అలాగే మనం చూసినట్లయితే దాంతో పాటుగా 20 లెవెల్స్ మ్యాట్రిక్‌లో 20, 30, 40, 50 దాంతో పాటుగా $9 కంపెనీకి. మొత్తం టోటల్‌గా ఇక్కడ చూసినట్లయితే $11,400 జనరేట్ అయితాయి. ఈ $11,400లోకెళ్ళి మనం కూడా ఏఎంబీ 5 ర్యాంక్ కోసం ఎవ్రీ మంత్ మనం కూడా $1,650 కడతాం కాబట్టి $1,649 కడతాం కాబట్టి మనకొచ్చేటటువంటి $11,400లోకెళ్ళి ఇది మైనస్ అయిపోయి మనకు దరిదాపుగా $9,750 అంటే దరిదాపుగా ఒక $10,000 మనకి ఇక్కడ తీసుకోవడానికి సంపాదించడానికి సంభావ్యత ఉన్నది. ఇదంతా కూడా ఏఎంబీ 5 అయ్యేటటువంటి క్రమంలో మీ కింద ఉన్నటువంటి 62 మెంబర్స్ మీకు ఇస్తూ ఉంటారండి. ఇకపోతే అలాగే మనం ఏఎంబీ 6, ఏఎంబీ 7 ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ ఏఎంబీ 6, ఏఎంబీ 7 ర్యాంక్‌లో మనం చూసినట్లయితే ఎలా వస్తాయనేది ఒకసారి చూద్దాం.
ఏఎంబి 6 ర్యాంక్ కోసం మనము $1,100 పే చేయాలి. అలాగే ఏఎంబి 7 ర్యాంక్ కోసం మనము $2,200 పే చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఏఎంబి 5 ఏఎంబి 6 మనకి ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఏఎంబి 6 ఏఎంబి 7 గురించి మనం మాట్లాడినట్లయితే ఏఎంబి 6లో మనము అచీవ్మెంట్ అవ్వాలి అంటే $1,100 పేమెంట్ చేయాలి. దానిలో $100 ఏమో $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయాయి. రిమైనింగ్ $1,000 10 మందికి వెళ్ళిపోతాయి. 10 మంది అప్లయర్లకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే 10 మంది అప్లయర్లకు పైకి వెళ్ళిపోయాయి, కింద మనకు 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. దాంట్లో 2,046 మందితో $100 జనరేట్ అయినా సరే సంవత్సరానికి $2,04,600 ఇక్కడ ఖచ్చితంగా జనరేట్ అవుతాయి. ఇది ఒక ఫార్ములా. ఇది మనం ఎలాగైతే ఇచ్చాం వాళ్ళు కూడా మనకు అలాగే ఇస్తారు. అలాగే ఇప్పుడు 7 ర్యాంక్ పొందడం కోసం దీంట్లో $2,200 పేమెంట్ చేయాలి. $2,200లోకి వెళ్ళి $20 మనకు $200 పక్క మ్యాట్రిక్లో వెళ్ళిపోతాయి. అలాగే $2,000 మనము 20 మంది వ్యక్తులకు 100 చొప్పున డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అయిపోతుందో మీకు వెంటనే కింద ఉన్నటువంటి 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. కింద ఉన్నటువంటి 20 లెవెల్స్తో మీకు దరిదాపుగా 21 లక్షల మంది ఉంటారు. ఈ 21 లక్షల మంది మనకు $100 ఇచ్చినట్లయితే లైఫ్లో $21 కోట్ల మనకు ఏఎంబి 7 నుండి లభించే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనము అంబాసిడర్ ర్యాంకులు మనం చూసినట్లయితే ఇదంతా కూడా కేవలం అంబాసిడర్, యాక్టివ్ అంబాసిడర్లకు మాత్రమే ఇది మనకు పనిచేస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఏఎంబి 5 ర్యాంక్స్ వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క $20 మ్యాట్రిక్ విషయంలో చూసినట్లయితే $20 మ్యాట్రిక్లో ఎవరెవరికి ఉంటుంది అంటే ఫస్ట్ ఈ $20 మ్యాట్రిక్ ఎంటర్‌ప్రెన్యూర్ కోసం ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇన్యాక్టివ్ అంబాసిడర్కి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, యాక్టివ్ అంబాసిడర్లకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇలా అందరికీ ఒక సీనియారిటీ ప్రకారం సీరియల్గా మనకు పేర్చడం వల్ల డబ్బులు వస్తున్నాయి. అందరినీ సీనియారిటీగా పేర్చడం వల్ల డబ్బులు వస్తున్నాయి. సో ఇక్కడ మనము ఇందులో ఏమేమి డబ్బులు ఉంటాయనేది చూద్దాం. ఏమేమి డబ్బులు ఇక్కడికి వెళ్తాయంటే మనం ఫస్ట్ ఒక మెంబర్గా జాయిన్ అయినటువంటి $20 జాయిన్ అయినటువంటి ఆ $20 దీంట్లోకి వచ్చేసాయి. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారా వచ్చినటువంటి ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి $20 దీంట్లోకి వచ్చేసాయి. అలాగే ఏఎంబి ర్యాంక్ కోసము ఫస్ట్ ర్యాంక్ కోసం $129 కట్టేటటువంటి ఏఎంబి ర్యాంక్లో ఉన్న వాళ్ళు కూడా $20 దీంట్లోకి వచ్చేసాయి. ఈ విధంగా $20 రావడానికి ముగ్గురు వ్యక్తుల నుండి వచ్చినటువంటి అమౌంట్ కూడా దీంట్లోకి వచ్చేసింది. ఫస్ట్ మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు కట్టిన డబ్బులు వచ్చాయి. తర్వాత అంబాసిడర్లు కట్టే ప్రతి నెల కట్టే $20 వస్తాయి. అలాగే మనకు అంబాసిడర్ 1 వాళ్ళు ఎవరైతే కట్టారో ఆ డబ్బులు కూడా వస్తాయి. సో ఎంటర్‌ప్రెన్యూర్, ఎంటర్‌ప్రెన్యూర్‌తో పాటుగా మనకు ఇన్యాక్టివ్ కస్టమర్, యాక్టివ్ కస్టమర్ వీళ్ళందరి డబ్బులు కూడా దీంట్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే $20ని ఫస్ట్ మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. $20ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ $10గా విడిపోతుంది 2 భాగాలంటే. ఒక $10లను 20 మందికి పంచుద్ది. 20 లెవెల్స్ ఉన్న 20 మందికి పంచుద్ది. 20 అప్లయర్లకు మీ నుండి ఎవరిదైతే కట్ అయిందో వాళ్ళ నుండి 20 మెంబర్స్ ఎవరైతే అప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సమానమైనటువంటి భాగాల్లో పంచుతుంది. అలాగే ఇంకొక 10 వచ్చేసి కేవలం 5 మాత్రమే పంచుతుంది. 5 మెంబర్స్, 1వ అప్లయర్, 2వ అప్లయర్, 3వ అప్లయర్, 4, 5 ఆర్వి కమిషన్లో పంచుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ వ్యక్తికి 50% ఇస్తుంది, సెకండ్ వ్యక్తికి 20%, థర్డ్ వ్యక్తికి 10%, ఫోర్త్ వ్యక్తికి 10%, ఫిఫ్త్ వ్యక్తికి కూడా 10% ఇస్తుంది. సో ఇలా $20 వచ్చినప్పుడు 2 భాగాలు చేస్తే ఒక భాగం $10 20 మందికి పంచినట్లయితే 0.5 వస్తుంది. ఈ విధంగా మనకు $0.5 రావడానికి ఎవరెవరి ద్వారా వస్తుందంటే ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారా వస్తుంది, అలాగే అంబాసిడర్ ద్వారా వస్తుంది, అలాగే మనకు నెక్స్ట్ కస్టమర్ ఇన్యాక్టివ్ కస్టమర్ నుండి వస్తుంది, యాక్టివ్ కస్టమర్ నుండి కూడా వస్తుంది. అలాగే ఎవరైతే ఏఎంబి 3 ర్యాంక్ పొందారో వాళ్ళు $30 కూడా దీంట్లోకి వస్తున్నాయి, ఈ మ్యాట్రిక్లో వస్తున్నాయి. ఈ మ్యాట్రిక్లో $30 వచ్చినప్పుడు అవి కూడా 2 భాగాలుగా విభజన చెందితే ఒక 15గా డివైడ్ అయిపోతాయి. ఒక 15ని 20 మెంబర్స్కి పంచినట్లయితే దాని నుండి $0.75 వస్తాయి. అంటే ఎంతమంది అయితే మీ ఆర్గనైజేషన్లో ఏఎంబి 3లు ఉన్నారో వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద $0.75 ఇక్కడ మనకు ఈ యొక్క $20 మ్యాట్రిక్లో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి.
అలాగే AMB4 మీద మనకు $440 $40 వచ్చేసాయి. ఇవి కూడా మన $40 2 భాగాలు చేసినట్లయితే 20 అవుతుంది. ఒక భాగాన్ని 20 మెంబర్స్‌కి పే చేసినట్లయితే ఒక్కొక్కళ్ళు AMB4లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ నుండి ఎవ్రీ మంత్ $1 జనరేట్ అవుతుంది. అలాగే AMB5 నెక్స్ట్ AMB5 నుండి $550 $50 ఈ మ్యాట్రిక్‌లోకి వచ్చినప్పుడు అక్కడ మనకి 50ని 2 భాగాలు చేసి 25 ఒక 25ని 20 మెంబర్స్‌కి మనము డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ప్రతి వ్యక్తికి $1.25 ఇక్కడ వాళ్ళ ద్వారా జనరేట్ అవుతాయి. అలాగే AMB6లో $100 పంపించాము. అవి కూడా 2 భాగాలుగా విభజన చెందిన తర్వాత ఒక భాగమేమో 20 మందికెళ్తే ఒక భాగం 5గురికి వెళ్తుంది. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క $20 మ్యాట్రిక్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ $20 మ్యాట్రిక్‌లో ఎవరెవరు ఎంతెంత ఇస్తారంటే మనకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గాని, ఒక అంబాసిడర్ గాని ఫస్ట్ లెవెల్‌లో 0.5 ఇస్తారు. అలాగే రానున్నటువంటి లెవెల్స్ పెరిగే కొద్దీ వీళ్ళు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ $20 మ్యాట్రిక్ ఎవరెవరికి ఇస్తుందంటే ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇస్తుంది. 10 లెవెల్స్‌తో ఇస్తుంది. 10 లెవెల్స్‌తో మనకు 2046 మంది ఉంటారు. వీళ్ళ ద్వారా మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది $1/2 $1 జనరేట్ అవుతుంది. మొత్తానికైతే ఒక 1000కి పైన డాలర్స్ ఇక్కడ సంపాదించడానికి ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే AMB1 ఎవరైతే పొందారో AMB1 అంటే $129 పే చేసే ప్రతి ఒక్కళ్ళు AMB1 AMB1లో ఉన్న వాళ్ళ కోసం 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 12 లెవెల్‌లో మనకు 8200 మంది ఉంటారు. వీళ్ళ ద్వారా $1/2 గాని, $1 గాని జనరేట్ అవుతూ ఉంటుంది. అది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే AMB3లో మనం చూసినట్లయితే AMB3 2 వాళ్ళ కోసం మనం చూసినట్లయితే 14 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 3 వాళ్ళ కోసం చూసినట్లయితే 16 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 4 వాళ్ళ కోసం చూసినట్లయితే 18 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే 5th లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళ కోసం మనకు ఈ యొక్క మ్యాట్రిక్‌లో మొత్తం టోటల్ మ్యాట్రిక్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇప్పుడు టోటల్‌గా మ్యాట్రిక్ ఓపెన్ అయినట్లయితే మ్యాట్రిక్‌లో మనం చూస్తే కేవలం ఎంతమంది ఉంటారు? 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. 21,00,000 మంది ఉంటారు. 21,00,000 మంది ఒక్కొక్క డాలర్ ఇచ్చినట్లయితే 21 లాక్స్ మీకు ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ వస్తుంది. అలా కాక హాఫ్ డాలర్ ఇచ్చినా సరే 10.5 లక్షలు ఇక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇక మీ యొక్క ఆర్గనైజేషన్‌లో AMB1 వాళ్ళు ఉంటారు, 2 వాళ్ళు ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు, 5 ఉంటారు, 6 ఉంటారు. సో, అందరూ ఉంటారు దీంట్లో ఆర్గనైజేషన్‌లో. సో, అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళతోని $1/2 ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. $1 కూడా వస్తది. ఒకవేళ $1 వచ్చినట్లయితే 20 లాక్స్, 21 లాక్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ మనం జనరేట్ అవ్వడానికి ఈ చిన్న $1/2 మ్యాట్రికే కనిపిస్తుంది గానీ చాలా పెద్ద ఇన్‌కమ్ ఇక్కడికెళ్ళి మనం బయటికి తీయొచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం ఇంకా చూస్తూ పోయినట్లయితే ఇదే విధంగా మనకు ఈ యొక్క 6th, 7th ప్లాన్‌లు కూడా ఉన్నాయి. సో, ఇలాగే మనకు ఈ యొక్క $20 మ్యాట్రిక్ పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు దీంట్లో స్పిల్ ఓవర్ సిస్టమ్. ఈ స్పిల్ ఓవర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్‌లో స్పిల్ ఓవర్ సిస్టమ్ చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఓకే. ఇది స్పిల్ ఓవర్. స్పిల్ ఓవర్ సిస్టమ్ అంటే ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ వ్యక్తుల్ని మనం స్పాన్సర్ చేసినప్పుడు వచ్చేదాన్ని స్పిల్ ఓవర్ అంటాం. ఈ స్పిల్ ఓవర్ మనం ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మందిని ప్రమోట్ చేస్తామో మన కింద ఆర్గనైజేషన్‌లోనే వెళ్ళి పడుతూ ఉంటాయి. ఆర్గనైజేషన్‌లోనే వెళ్ళి పడుతూ ఉంటాయి. కానీ అది ఎవరి కింద అయితే పడ్డదో వాళ్ళకు $100 వెళ్ళవండి. స్పిల్ ఓవర్‌లో వచ్చినప్పుడు $50 మీకు వెళ్తాయి. $50 ఎవరైతే స్పిల్ చేసారో వాళ్ళకి వెళ్తాయి. సో, ఈ విధంగా మనము ఎన్ని స్పిల్‌లన్నా యేసుకున్నట్లయితే అన్ని $50 ఎవ్రీ మంత్ వస్తాయండి. 10 స్పిల్స్ చేసినట్లయితే 2 ఇద్దరిని చేయాలి కాబట్టి 2 తీసేస్తే 8 మంది మీద 8 50 $400 ఇక్కడ జనరేట్ అవుతాయి. అలాగే మీరు 100 మంది స్పిల్ చేసినట్లయితే ఈ 100 మందిలో 98 మందికి ఇంటూ $50 ఎవ్రీ మంత్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే మనకు మ్యాచింగ్ బోనస్ చూసినట్లయితే ఈ మ్యాచింగ్ బోనస్ కూడా మనకి ఇక్కడికెళ్ళి వస్తుంది. మనం ఎంతమందిని అయితే డైరెక్ట్ చేస్తామో ఆ డైరెక్ట్ చేసిన వాళ్ళందరూ మనం ఫస్ట్ జనరేషన్ అంటాము. ఆ ఫస్ట్ జనరేషన్ యొక్క ఆర్‌వి కమిషన్‌లోకెళ్ళి మనకు 50% ఆర్‌వి కమిషన్ వస్తుంది.
అలాగే మనకు ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ చేసే వాళ్ళని సెకండ్ జనరేషన్ అంటాం. డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్వీ కమిషన్లోకి వెళ్ళి 20% వస్తుంది, చాలా పెద్ద ఇన్కమ్. అలాగే మనకు సెకండ్ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ చేస్తే దాన్ని థర్డ్ జనరేషన్ అంటాం. వాళ్ళ యొక్క ఆర్వీ కమిషన్లోకి వెళ్ళి కూడా మనకు 10% వస్తుంది. అలాగే ఫోర్త్ జనరేషన్ నుండి 10%, ఫిఫ్త్ జనరేషన్ నుండి 10%, ఇలాగా మనకు 5 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది ఈ యొక్క స్పిల్ ఓవర్ సిస్టమ్ వల్ల. అది ఇద్దరు వేసినట్లయితే ఇద్దరితో ఫస్ట్ జనరేషన్, నలుగురు సెకండ్ జనరేషన్, 8 మంది థర్డ్ జనరేషన్, అలాగే 16 మంది ఫోర్త్ జనరేషన్, 32 మంది ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళ మీద కూడా వస్తుంది. ఇద్దరే అనుకున్నట్లయితే. లేదు ఇద్దరు ప్లేస్ మనం 10 మంది వేసినట్లయితే వాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్, వాళ్ళు చేసిన వాళ్ళు సెకండ్, ఇట్లా జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ దీంట్లో మనకుంది. ఈ జనరేషన్ ఆఫ్ జనరేషన్ ఇన్కమ్ మనకు 5 జనరేషన్ నుండి లభిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ యొక్క డైరెక్ట్లను చేసుకోవడానికి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు మీ యొక్క టీంని సపోర్ట్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? మీ వాళ్ళతో ఇద్దరు వ్యక్తులు చేసే వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్ ఇవ్వండి. అలాగే వాళ్ళకు మీరు రోజు జూమ్ మీటింగ్లో తీసుకురండి. ఫిజికల్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్వైట్ చేయండి. అలాగే మీరు సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళకి నేర్పియండి. ఈ 62 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏఎంబీ 5 అయ్యేంత వరకు వాళ్ళకి అంటి పెట్టుకొని మీరు వాళ్ళ వెంట ఉండి మీరు ఏఎంబీ 5 చేయడం మీ బాధ్యత. ఆ విధంగా మీరు బాధ్యతాయుతంగా ఉండండి తప్ప మీ యొక్క డైరెక్ట్‌లను వాళ్ళకి స్పాన్సర్ ఇవ్వకండి. మీకు లభించేటటువంటి డైరెక్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పాన్సర్ ఇచ్చినట్లయితే ఆ ఒక 50 కాదండి, ఎవ్రీ మంత్ వాళ్ళ ద్వారా 50 కాదండి, 5 జనరేషన్ ఇన్కమ్ వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్‌ని మీరు ఫోకస్ చేసుకొని మీరందరూ కూడా టీంలను కిందికి తీసుకెళ్ళిపోతే అది 1, 2, 3, 4, 5 లెవెల్, 10 లెవెల్ ఇట్లా లెవెల్స్ దాటిపోతాయి. కాబట్టి దాన్ని అందరూ కూడా స్పిల్ ఓవర్ చేయకుండా ఆ స్పిల్ ఓవర్ చేసే సిస్టమ్‌లో డైరెక్ట్‌లను మీ దగ్గరే ఉంచుకొని మీరు దాన్ని ఇచ్చినట్లయితే మీకు సపోర్ట్ అవుతుంది, మీ యొక్క ఆర్గనైజేషన్‌కి సపోర్ట్ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ కిందికి వెళ్ళిపోయేటటువంటి క్రమంలో ఉండదు కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ దీంట్లో మనం చూసినట్లయితే దీనిలో రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ రూట్ మ్యాప్లో మనం చూస్తే ఈ యొక్క కాంపన్సేషన్ ప్లాన్తో పాటుగా మనకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఈ రూట్ మ్యాప్ వల్ల మనకు ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతుందన్న విషయాన్ని మనం క్లియర్ కట్గా ఇక్కడ గమనించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రూట్ మ్యాప్తో. సో ఈ రూట్ మ్యాప్లో మనకు అక్టోబర్ 31వ తారీఖున ప్రీ లాంచ్ స్టేజ్లో ఉంది. అలాగే మనకు నెక్స్ట్ కమింగ్ డేస్లో జనవరి నుండి ఫిబ్రవరి, మార్చి వరకు మనకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో మనకు షాపింగ్ ప్లాట్ఫామ్ ఏర్పడినప్పుడు మనము ఈ యొక్క ప్రీ లాంచ్ నుండి లాంచింగ్ స్టేజ్లోకి వెళ్తాము. అలాగే మనకు 26 డిసెంబర్ నాటికి మనం చూసినట్లయితే విదేశీ వస్తువుల నుండి స్వదేశీ వస్తువులకు వెళ్ళి మనము లోకల్ మార్కెట్ ప్లేస్మెంట్, లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వెండర్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ ఏర్పడంలో కంప్లీట్గా 2026 డిసెంబర్ నాటికి ఒక సంవత్సరంలో ఇదంతా కూడా జరుగుతుంది. అంచెలంచెలుగా జరుగుతుంది. కానీ అది జరిగేంత వరకు మనము వేచి ఉండాల్సిన పని లేదు. ఈ రోజు నుండే మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మేము సంవత్సరం కష్టపడ్డ ఇన్కమ్ మీరు వారం రోజుల్లో చేసుకోవచ్చు. మేము ఎవరైతే 6 నెలల నుండి సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో మాకు లింక్ రాలే కాబట్టి మేము దాన్ని వెయిట్ చేసాము. మీరు మాత్రం 1 మంత్లో, 15 డేస్లో, 10 డేస్లో కూడా ఏఎంబీ 7 కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, రండి మీరు ఈ యొక్క ప్లాన్ని మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఏదైతే ఉందో ఇదంతా కూడా ట్రెడిషనల్ నెట్వర్క్ మార్కెటింగ్, ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని చూశారు. దాన్ని బ్రేక్ చేస్తూ మీకు ఇప్పుడు కొత్త విధానం ఏఐ టెక్నాలజీతోని ఆటోమేషన్, ఆటో జనరేషన్, ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటో అప్గ్రేడేషన్, ఆటోమేటెడ్ అన్న సిస్టమ్లతో కొత్త విధానాలన్నీ కూడా చేర్చాయి. ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కానీ మనకు ఏది ఇవ్వకపోతే మనం డైరెక్ట్ సెల్లింగ్ విధానానికి గుడ్ బై చెప్దాం. ఇంకా వేరే ఏది కూడా మనం చేయడానికి అవసరం లేదు, చేసేటటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ఒకవేళ ఇదే నెట్వర్క్ సిస్టమ్ మనకి ఇవ్వకపోతే. సో అంత అద్భుతమైనటువంటి ఆన్లైన్ నెట్వర్క్ సిస్టమ్ మనకు కొత్త సిస్టాన్ని మనకి ఇస్తూ మన కింద ఉన్నటువంటి పాత విధానం ఏదైతే ఉందో, పాత నెట్వర్క్ విధానాలు ఏవైతే ఉన్నాయో, పాత డైరెక్ట్ సెల్లింగ్ విధానానికి గుడ్ బై చెప్దాము. ఏఐ టెక్నాలజీతోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతోని, అలాగే మిషన్ లెర్నింగ్, అప్గ్రేడేషన్, ఆటో అప్గ్రేడేషన్, కొత్త విధానాలతో మనకు ఈ యొక్క కొత్త విధానం మనకు ముందుకు వచ్చింది డెస్టాల్ప్స్ అనేది. సో డెస్టాల్ప్స్ అనే దాంట్లో మనం జాయిన్ అవుతూ ముందుకు తీసుకెళ్ళి మన యొక్క ఇద్దరిని రండి, మీరు ఒక్కసారి ఎంటర్ అవ్వండి, ఒక ఇద్దరు వ్యక్తుల్ని తేయండి. ఇదే దీని నినాదం.
హమ్ దో హమారే దో. మీరు రండి, మీతో పాటు ఇద్దరు వ్యక్తులను ఆర్గనైజేషన్లో తేండి. మీరు భుజాలు వేసుకొని ఏమి అమ్మాల్సిన పని లేదు, మీరు డైలీ షాపింగ్ చేయాల్సిన పని లేదు, ఎవరితో ఇప్పియాల్సిన పని లేదు, ఏది లేదండి. ఇంతవరకు దీనికంటే ఈజియెస్ట్ మెథడ్ ఇంక ఏది రాలేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకుంటారని, అందరికీ అర్థమైందని భావిస్తూ నేను ఇక్కడితో ఈ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.